ప్రియ సోదరులు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న 85% అణచివేతపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతే సామాజిక న్యాయం వస్తుంది, దళిత వర్గీకరణ కూడా తీరుతుందని చెప్పి 10 సంవత్సరాల ఒక దొర పరిపాలనలో ముఖ్యంగా మన బీసీ వర్గాలు గొర్రెలకు, బర్లకు, చేపలకు, తాటి ఈత చెట్లకు ఎక్కడానికి పరిమితమయ్యి చదువుకి అవకాశాలకు దూరమైన క్రమంలో ప్రియ మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఒక తపస్సుగా ఈ బీసీ రిజర్వేషన్స్ యొక్క జనగణనని జరిపించిన ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, నా ప్రియ సోదరి విజయశాంతి గారికి, మీనాక్షి నటరాజన్ గారికి, పెద్దలందరికీ నమస్కరిస్తూ ఇక్కడ విశేషంగా వచ్చిన తెలంగాణ నుంచి వచ్చిన అక్క జిల్లాలకి ఎంపిరికల్ డేటాని ఏ న్యాయస్థానాలు కూడా అడ్డుకోలేకపోయినాయి. బీజేపీ బీఆర్ఎస్ అడ్డుకునే ప్రయత్నం చేసింది, అడ్డుకోలేకపోయినాయి. ఇక్కడ మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఒక బీసీ కుల వ్యక్తిగా మనం ఏ పార్టీ నాయకుడు మన ముఖ్యమంత్రి మనకు నిలబడి ఇవాళ గుంట నక్కల్లాగా బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కాచుకొని ఉన్నారు. సామాజిక న్యాయం పేరుతోటి ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. నిజమైన సామాజిక న్యాయం